మహారాష్ట్ర సేవలను ఆంధ్రప్రదేశ్లో విస్తృతపరిచే క్రమంలో భాగంగా పరవాడలో నూతన శాఖను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ హెడ్ సమీర్ శర్మ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ వైద్యనాథ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ వైద్యనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో బ్యాంక్ సేవలను విస్తృతపరుస్తూ పరవాడలో బ్యాంకును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బ్యాంకుతో రాష్ట్రంలో 50వ బ్రాంచ్గా ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే దేశంలో 2670వ బ్రాంచ్గా ఏర్పడిందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సుమారు 5600 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానికంగా ఉన్న రైతులు, కార్మికులు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సిఇసి మెంబర్ ఫైలా శ్రీనివాసరావు, పరవాడ గ్రామ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, బ్రాంచ్ మేనేజర్ కమలాకర్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పరవాడ బ్రాంచ్ ప్రారంభోత్సవం చేసిన ఎన్టీపీసీ ప్రాజెక్ట్ హెడ్ సమీర్ శర్మ గారికి, ఆర్ఎం గారికి, నాతో వచ్చేసిన సర్పంచ్ అప్పలనాయుడు గారికి, మాజీ సర్పంచ్ చొక్కారామనాయుడు గారికి, మేనేజర్ కమలాకర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇందాక ఆర్ఎం గారు చెప్పడం జరిగింది, గోల్డెన్ జూబ్లీ బ్రాంచ్ 50వ బ్రాంచ్ పరవాడలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు ఈ పరవాడలో ఓపెన్ చేయడం ఇక్కడున్న ప్రజలకి, అలాగే పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, వ్యవసాయదారులకి అందరూ కూడా అందుబాటులో ఉంటూ, మరి మనకి వడ్డీలు అవి కూడా ఇతర బ్యాంకులతో ఇది కాకుండా కొద్దిగా మనకి మంచి వడ్డీ రేట్లు వచ్చేలాగా మరి బ్యాంక్ ప్రయత్నం చేయాలని, ఎక్కువగా వ్యవసాయదారులకు మరి వ్యవసాయ అభివృద్ధికి మరి లోన్లు అవి కూడా మరి ఇచ్చి వ్యవసాయదారులను కూడా ఆదుకోవాలని చెప్పి మరి మేనేజర్ గారిని, ఆర్ఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త మైలురాయి 50వ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరవాడలో ఓపెన్ చేయడం జరిగింది. పరవాడే కాకుండా పరవాడ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు, అన్ని విలేజెస్కి, అందరికీ సేవలు అందించడానికి ముందుకొచ్చింది. మా దగ్గర ఉన్న అన్ని అవకాశాలు ఈ సందర్భంగా అందరూ వినియోగించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ చేశాము. మేము ఇస్తున్న వెహికల్ లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ అన్ని మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే తక్కువ ధరలో మనకు వస్తున్నాయి. అండ్ మా దగ్గర ఉన్న స్పెషల్ స్కీమ్స్ ఆఫ్ డిపాజిట్స్ కానీ ఎక్కువ వడ్డీతోని మనము ముందుకు మన యొక్క ఉన్న పెట్టుబడులను మనం ముందుకు చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఇస్తున్న ఈ అవకాశాలను అందరూ వినియోగించుకుంటారని, ఈ బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. ఇంకా మున్ముందుకు మీ అవసరాలు తీర్చడానికి మేము విశాఖపట్నంలో ఇంకో 9 బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాము. వచ్చే రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ప్రతి చోట మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీకు కనిపిస్తుంది. అండ్ మీకు సేవలు అందించడానికి ఇంకా మేము ఎక్కువగా కృషి చేస్తాము. అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే, కస్టమర్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ రూపొందించబడ్డాయి. కస్టమర్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనము ప్రొడక్ట్స్ని తయారు చేసాము. దాని విధంగా కస్టమర్ యొక్క బిజినెస్ అభివృద్ధికి కానీ, కస్టమర్ యొక్క అవసరాలకు, ఫైనాన్షియల్ నీడ్స్కి కానీ, దేనికైనా కానీ మనము లోన్స్ ఇస్తాము. డిపాజిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏటీఎం సేవతో సహా లాకర్ సేవ కూడా ఇక్కడ కూడా మేము ఇస్తున్నాము. అండ్ పరవాడ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.